అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సభకు అధ్యక్షుల వారు హెచ్ఎం గారు కనకదుర్గ గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఇక్కడ ఆశీనులైనటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు కుసుమే చంద్రకళా వెంకటేశ్వరరావు గారికి, అందరికీ కూడా ఇతర పెద్దలు దాతలు అందరూ చాలా మంది ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నామో, మీరు ఎంతమంది ఉన్నారు, మేము అంతమంది వచ్చాం. ఏమన్నా వచ్చామా? పిల్లలు మాట్లాడలేదండి. ఎంతమంది వచ్చాం? మీరు ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది వచ్చాం. ఎందుకోసం తెలుసా? మీకోసమే, మీకోసం వచ్చాం ఇక్కడికి. రబ్బాయిలు కనపడుతుందా, వినపడుతుందా? లేదా ఇటు తిరగండి. నేను కూడా ఇదే స్కూల్లో మీలాగే ఇక్కడ చదువుకున్నాను. నేను కాదు, మా అమ్మగారు కూడా ఇక్కడ చదువుకున్నారు. మా అమ్మగారు కూడా ఇక్కడ చదువుకున్నారు. మా అమ్మగారికి చెప్పిన మాస్టారు, నాకు చెప్పిన మాస్టారు ఒకరే, కందాల శ్రీరామూర్తి గారు. ఏమండి, మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఈ రోజున 3 తరాలని ఈ స్కూలు, ఈ దేవాలయంలో మేము మా కుటుంబ సభ్యులు చదువుకోవడం చాలా సంతోషం. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు మనం సార్థకత అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో అందరూ కూడా బాధ్యత. మీ బాధ్యత ఏంటి? ఇప్పుడు గంట కొట్టకుండా వెళ్ళిపోవడమా? పెద్ద గంట కొన్నారు మీకోసమే. ఎంత ఆనందం వేసిందో ఆ గంట కొట్టని వెళ్ళిపోవచ్చు. అంతే కదా? చదువుకోవాలి, కష్టపడాలి. ఈ టైంలో కష్టపడితే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీ ఫీల్ అవుతారు. లైఫ్ లాంగ్ హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరైతే కష్టపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి అందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను. పెచ్చెట్టరి గారు, చంద్రకళ గారు, వెంకటేశ్వరరావు గారు, నాగబాబు గారు అందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్నాం. మీకోసం ఎందుకు వచ్చామంటే మీకే అవసరాలు ఉన్నాయి, మీకే కష్టాలు ఉన్నాయి, మీకే సమస్యలు ఉన్నాయి, వాటిని మేము ఫుల్ఫిల్ చేయడం. అలాగే ఇక్కడ మంచి విద్యా వ్యవస్థ ఉంది. వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు, అంకిత భావంతో పనిచేసే అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అంకిత భావంతో పనిచేసే వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ సూచనలు సలహాలు తీసుకుంటూ మనం మన విద్యని, మన బాధ్యతల్ని మనం నెరవేర్చాలి. అప్పుడే మన కుటుంబానికి, మన తల్లిదండ్రులకి, మన ఉపాధ్యాయులకి, మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. ఇదే పాఠశాలలో ఉండి ప్రొఫెసర్లు అయిన వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అబ్బాయి కూడా ఇదే పాఠశాల చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు ఈ రోజున. అంటే ఈ ఉదాహరణ చెప్తున్నాను అంతే. మీకు అలాంటి ఉదాహరణలు బోర్డు ఉన్నాయి. కాకపోతే ఇప్పటివరకు ఎండలో నుంచి ఉన్నారు, చాలా సమయం ఉంది కాబట్టి పెద్దగా నేను టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. ఒక్కొక్కటి మీరు మీ దృష్టి రబ్బెలు, అందుకనే అమ్మాయిల ముందు ఉంటున్నారు. మీకంటేనా మీరు అందరూ వెనకబడిపోతున్నారు. అమ్మాయిల ముందు ఉన్నారు. అమ్మాయిలు దాటిస్తారా మీరు? అబ్బాయి అమ్మాయిల దగ్గర ముందు ఓడిపోతారా చదువులో? శ్రద్ధగా వినాలి. మన పెద్దలు చెప్పింది ఆకలింపు చేసుకోవాలి. మన బాధ్యత, మన ధ్యేయం ఒక్కటే, మన ఎయ్యం ఒక్కటే. మనం ఉన్న స్థానంలో ఇప్పుడు మన 6th క్లాస్ అవ్వచ్చు, 3rd క్లాస్ అవ్వచ్చు, 10వ తరగతి అవ్వచ్చు, ఏ క్లాస్ లో అయినా సరే ఉత్తమ మార్కులు తెచ్చుకోవాలి. ఎందుకంటే కష్టపడి చెప్పే ఉపాధ్యాయులు మనకు దొరికారు. వారి కష్టాన్ని మనం సార్థకత చేయాలంటే మనం కూడా వారితో పాటు శ్రమించాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. కౌరవులు, పాండవులు తెలుసు కదా? ఎంతమంది అండి? అయ్యో, కౌరవులు 100 మంది, పాండవులు 5. మొత్తం 105 మంది కేకేశారు ద్రోణాచార్యులు కేకేసి, అదిగో ఆ చెట్టు మీద, ఏం చెట్టు? మామిడి చెట్టు మీద పెట్టింది. ఆ పెట్టె కన్నుని కొట్టాలన్నారు. కొట్టాలనేటప్పటికీ ఒక్కొక్క కన్నుని కేకేశారు. మొత్తం 100 మందిలో 103 మంది, 102 మంది అయిపోయారు. ఎవరు కొట్టలేకపోయారు. ఆఖరికి భీముడికి కేకేశారు. నాయన ఏం కనపడుతుంది ఆయన అంటే, మామిడికే కనపడుతుంది అన్నారు. పక్క తప్పుకోమన్నారు. తర్వాత అర్జునుడికి కేకేశారు. నేను ఏం కనపడుతుందంటే నాకు ఏం కనపడట్లేదు అన్నాను. అదేం స్వామి ఏం కనపడపోవడం ఏంటంటే నాకు పెట్ట కన్ను తప్ప ఏం కనపడట్లేదు అన్నారు. మీకేం కనపడాలి?
మీ విజయం కనపడాలి, మీ విజయాన్ని మీరు ఊహించుకోవాలి. మీ విజయాన్ని కానీ తప్ప ఇంకేం కనపడకూడదు మీకు. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి మనకి. ఇంటికి వెళ్ళామంటే సెల్ ఫోన్ కూడా చూడాలి, టీవీ చూడాలి, కానీ వాటి వల్ల మార్పులు రావు. సెల్ ఫోన్ కానీ టీవీ కానీ మన విజ్ఞానం కోసం, మన చదువు కోసం ఉపయోగించుకోవాలి తప్ప. ఎరా ఇంకా మీరు లైన్లోకి రాలేదు. మన విజ్ఞానం కోసం, మన చదువు కోసం ఉపయోగించుకోవాలి తప్ప వేస్ట్ చేసుకోకూడదు. మన సమయం చాలా విలువైంది. ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారు కనకదుర్గ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ఎందుకంటే ఇందాక మా సుబ్రహ్మణ్యేశ్వర చదివినట్టుగా ఎంతో మంది దాతలు ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా సరే వాళ్ళు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మన ఉపాధ్యాయులు కూడా గ్రామంతో అనుకూలంగా అనుగుణంగా ఉంటూ అందరితోటి మమేకమవుతూ ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో గ్రామంలో అందరికీ తెలియజేస్తున్నారు. విధంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు. నూతనంగా విద్యా కమిటీ ఎన్నిక జరిగింది. మీ అందరి తల్లిదండ్రుల తరపున ప్రతి క్లాసులో ముగ్గురు తల్లిదండ్రులు కమిటీ మెంబర్లు గాను, అలాగే చైర్మన్, ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ గాను ఎన్నిక జరిగింది. మన వైస్ చైర్మన్ గారు భావన శ్రీనివాస్ గారు. ఈయన కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. మంచి కష్టజీవి. అదేవిధంగా ఏది సంకల్పించుకున్నా మనకి చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి. అటువంటి మీకు ఏ అవసరాలున్నా, ఏ అవసరాలున్నా మన కమిటీ సభ్యులకి, అదేవిధంగా చైర్మన్ గారికి, హెచ్ఎం గారికి ఎవరికి తెలియపరిచినా కానీ మేము అందరం మేము అంటూ ఉంటాం. ఎప్పుడు మీరు సక్సెస్ వైపు నడుస్తుంటే మీకు మీ కాళ్ళ కింద కూడా ఉంటాం మేము. మీకు అడుగులకి మేము అడుగులు ఎత్తుతాం. మీరు సక్సెస్ వైపు నడిస్తే, మీరు తప్పు చేస్తే దండించడానికి కూడా మేమందరం ఉంటాం. అందువల్ల అందరూ కష్టపడి చదువుకోండి, సక్సెస్ అవ్వండి. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో అంతమంది విజయం సాధించాలని కోరుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్. మా పిల్లలు మిగతా స్కూల్స్ తో పోల్చుకుంటే అందరూ బాగా చదువుతారండి. చాలా మంచి పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు. మేము మిగతా స్కూల్లో చూసి వచ్చాం. అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ పిల్లలు చాలా క్రమశిక్షణ తోటి ఉండే పిల్లలే. అందరూ చాలా బాగా చదువుతారు కదా. మీరు క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. మీకు మన మొంగండి అంటేనే మునులు ఇక్కడ ధ్యానం చేసిన ప్రాంతం కాబట్టి, తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతంలో ఎవరున్నా వాళ్ళకి మంచి లక్షణాలే వస్తాయి, మంచిగానే ఉంటారు అందరూ. దానికి ఇక్కడ మేము పనిచేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు పెయ్యల వెంకటరామ శాస్త్రి గారిని, అప్పూజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. చూడండి.